హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు నెక్ డిజైన్ ఒకటి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్, నెక్స్ట్ దీంతో పాటు గోల్డ్ కలర్ స్టోన్ లైన్, గోల్డ్ కలర్ కాదు వైట్ స్టోన్స్ ఉన్న స్టోన్ లైన్, దీంతో పాటు గ్రీన్ కలర్ రౌండ్ కుందన్స్, గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, జగర్ స్టోన్స్ అటాచ్ చేయడం కోసం బేసెస్ ఇవ్వండి, ఇవి బేస్. అలానే గోల్డ్ కలర్ కుందన్స్, గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, నెక్స్ట్ దీంతో పాటు గ్లూ. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను చూపించే డిజైన్స్ అన్నీ లో కాస్ట్ డిజైన్సే, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది డిజైన్. ఎందుకంటే మనం ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకు చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. అదే కనుక బయట ఇస్తే కనుక మీరు ఎక్కువ మనీ అనేది ఛార్జ్ చేస్తారు కదా, మీరు ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పక్కన మనము నార్మల్ బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని 10 బీడ్స్ ఎక్కించుకుని కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు మనకి గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన పూసల్లోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకి లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఈజీగా త్వరగా అయిపోతుంది. అలానే లైన్ అనేది కూడా బీడ్స్ లైన్ చాలా నీట్గా వస్తుంది. మీరు బీడ్స్ బదులు బాల్ చైన్ కూడా యూస్ చేయొచ్చు. గోల్డ్ కలర్ బీడ్స్తో బాల్ చైన్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను పూసలు కుట్టే ప్లేస్లో ఇప్పుడు ఈ బీడ్స్ లైన్ పక్కన గ్లూ అప్లై చేసుకుని స్టోన్ లైన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన స్టోన్ లైన్ని మీరు కంపల్సరీ టాకాలు వేసుకోవాలి. అది నేను ఇక్కడ చూపించట్లేదు, కాకపోతే వేసుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. మనం గమ్ అప్లై చేసినప్పుడే టాకాలు వేసుకుంటే ఆ గమ్తో పాటు నీడిల్ పట్టుకుని ఆ దారం పట్టుకుని ఈజీగా స్టక్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టోన్ లైన్ పక్కన మళ్ళీ బీడ్స్ లైన్ అనేది కుట్టుకోవాలి. సేమ్ ముందు లైన్ ఎలా కుట్టాను సేమ్ అదే విధంగా కుడుతున్నా ఇక్కడ బీడ్స్ లైన్. ఇప్పుడు దీని పక్కన మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఈ డిజైన్ మీరు రెడ్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కాకపోతే గోల్డ్ కలర్ అంతా సేమే ఉంటుంది, కానీ గ్రీన్ కలర్ కుందన్స్, గ్రీన్ కలర్ ప్లేస్లో మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉంటుంది. అలానే చాలా అంటే చాలా హెవీగా కూడా కనిపిస్తుంది డిజైన్ అనేది. చూసారుగా లైన్ కుట్టుకున్నాం కదా, దీని పక్కన గ్లూ అప్లై చేసుకుని స్టోన్స్ని నేను చూపించేంత దూరం వచ్చే విధంగా గ్లూ అప్లై చేసుకుని అట్ల పైన గ్రీన్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత ఇట్ల చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. గొలుసు కుట్టు కూడా ఒక్కొక్క కుందన్ చుట్టూ కాకుండా మొత్తం కుందన్స్ చుట్టూ వచ్చే విధంగా, వంపులు వచ్చే విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి.
చూసారుగా ఈ విధంగా మీరు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ గొలుసు కుట్టు పక్కన గ్లూ అప్లై చేసుకోవాలి. అవి కూడా డ్రాప్ షేప్ కుందన్స్ని అటాచ్ చేయడం కోసం ఇంతంత దూరంగా మనము గ్లూ అప్లై చేసుకుని ఇట్ల పైన డ్రాప్ షేప్ కుందన్స్ డ్రాప్ షేప్ అనేది లోపలికి వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా నెక్స్ట్ ఇవి బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ కూడా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత గొలుసు కుట్టు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కుందన్స్ గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటి పైన నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క కుందన్ పైన కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా కుట్టుకుంటే మీకు మొత్తంగా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీరు ఫ్రంట్ నెక్కి అలాగే బ్యాక్కి అలానే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ 7 డాట్ కింద పెట్టుకుని ఈ 7 డాట్స్ పైన బేస్ని అటాచ్ చేస్తున్నాను. ముందు ఈ బేసెస్ అనేవి అటాచ్ చేసుకోవాలి 7 డాట్ ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఈ బేసెస్ పైన మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకుని వీటి పైన కుందన్స్ అనేవి అటాచ్ చేయాలి. ఫస్ట్ మిడిల్లో ఉన్న బేస్ పైన గ్రీన్ కలర్ కుందని అటాచ్ చేసి మిగిలిన బేసెస్ పైన గోల్డ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ యూజ్ చేసి బేసెస్ అనేవి మోడల్స్ ఉంటాయి. స్టార్ టైప్ ఉంటే ఇలా రౌండ్ టైప్ ఉంటాయి. నేను ఇక్కడ రౌండ్ టైప్ యూజ్ చేస్తున్నాను. స్టార్ టైప్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత కుందన్స్ అటాచ్ చేసిన మధ్యలో కుందన్కి మధ్యలో మనం ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుని ఆ గ్లూ పైన డ్రాప్ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా అటాచ్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ముందు మధ్యలో ఉన్న కుందన్స్ ఉన్నాయి చూసారా, గోల్డ్ కలర్ కుందన్స్, వాటి పైన ఒక నీడిల్ తీసుకుని మీడియం బీడ్స్ అనేవి ఒక్కొక్క కుందన్ పైన ఒక్కొక్క మీడియం బీడ్ అనేది కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు
గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి చూసారా, వాటి పైన కూడా బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఒక్కొక్క కుందన్ దగ్గర ఒక బీడ్ అనేది కుట్టుకోవాలి, అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. కింద చూపించిన బార్డర్ మీరు నెక్కి అలాగే హ్యాండ్స్కి వేసుకుని నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం ఇవి బ్యాక్ నెక్ మిగిలిన ప్లేస్ అంతా వేసుకుని హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వేసుకుంటే డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత నెక్ డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.